మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. సో ఆ రేంజ్లో చెప్పుండాల్సి ఉందేమో నాకు సార్. అమ్మాయిలు మరీ గట్టిగా అనేస్తే ఫీల్ అయిపోతారు, మరీ గట్టిగా తొక్కేస్తే ఎందుకు వచ్చిందిలే అని అనుకొని కొంచెం సాఫ్ట్గానే డీల్ చేశారేమో అనిపించింది. అప్పటికే ఆడియన్స్ సార్ నాకు సార్ తుత్తు తుత్తు అంటుంటారమ్మా, మీ ఇద్దరు కొంచెం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరు అరుస్తుంటారు, కొంచెం తగ్గండి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆడియన్స్ చప్పట్లు కొట్టాము. వాళ్ళు లేచిన ప్రతిసారి నాకు సార్ చిన్నగా కౌంటర్లు వేసినప్పుడు ప్రతిసారి ఆడియన్స్ చప్పట్లు కొట్టాము. అండ్ నెక్స్ట్ ప్రియాకి సుమన్ శెట్టి గారు పనిచేసినప్పుడు ఆడియన్స్ చప్పట్లు కొట్టాము. శ్రీజ ఏందమ్మా నువ్వు సంచాలకంగా ఉంటావా అని నాకు సార్ చేతి అంటున్నప్పుడు ఆడియన్స్ నవ్వటము, చప్పట్లు కొట్టము అన్నీ వినిపిస్తూనే ఉంటాయి కదా. వినిపిస్తున్నప్పుడు నాకు సార్ మాట్లాడితే కనిపిస్తున్నప్పుడు కొంచెమైనా కానీ ఒకరికైనా కానీ బుద్ధి రావాలి. ఇద్దరిలో ఇప్పటికీ ఆ రియలైజేషన్ వచ్చినట్టు అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఒక హోస్ట్తో మాట్లాడుతున్నాము, మనం నామినేషన్ ప్రాసెస్లో లేము. హోస్ట్కి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు వినాలే. అనవసరమైన మాటలు మన దగ్గర తప్పు లేనప్పుడు మాట్లాడినా ఓకే. మనం ప్రతిసారి ఏదో గొడవలు పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, అప్పుడే మనం హైలైట్ అవుతాము. నవదీప్ తోటి మనం గొడవ పెట్టుకున్నాము, నవదీప్ని మనం ఎదిరించి మాట్లాడాము, నవదీప్ మనల్ని ఊరు నుంచి వచ్చిన దానిలాగా ఉన్నాం అనేసరికి అందరూ మనకి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు నాకు సార్ కూడా మనం పైకి లేచి మాట్లాడేటప్పుడు నాకు సార్ కూడా ఏదో ఒక చిన్న మాట అంటే మనకు అందరు సపోర్ట్ చేస్తారు. ఈ మైండ్ సెట్లో ఉన్నట్టున్నారు ఇద్దరు. ఎస్పెషల్లీ శ్రీజ నిజంగా నవదీప్ అన్నట్టు నిజంగా ఊరి నుంచి వచ్చి ఉన్నట్టే ఉంది. అసలు ఏం మాట్లాడుతుంది అనే సెన్స్ కూడా ఎవరికీ ఉండట్లేదు. ఒక పక్క డెమోన్ పవనే నాకు కెప్టెన్సీ వద్దు సార్, నేను వెనక్కి తీసుకుంటాను, నాకు అవసరం లేదు, మళ్ళీ నేను గెలుచుకుంటాను అన్నప్పుడు ఓకే దట్ ఈస్ ద స్పిరిట్ అని చెప్పి ఆయన రివర్క్ చేస్తుంటే పైకి లేచి. సో అక్కడ అన్యాయం జరిగినప్పుడు లేదు ఇప్పుడు అట్లా కెప్టెన్సీ తీసుకుంటారు, అతనికి వద్దనుకున్నాడు. అసలు కెప్టెన్సీ జరిగిన విధానమే తప్పు. నీకే అనిపించింది కదా, నీకు ఆ రోజు కరెక్ట్ అనిపించింది, నిన్న వీడియో చూస్తే తప్పు అనిపించింది, మళ్ళీ ఈ రోజు కరెక్ట్, మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఋతుది ఏమో అనిపించలేదు సార్, ఋతువుకి పాపం తెలియదేమో అటు సైడ్ నుంచి చూసింది అని అనిపించింది. మళ్ళీ వీడియో చూసిన తర్వాత ఋతు క్లారిటీగానే చూసింది డెమోన్ పవన్ లాస్ట్లో పూసేది చెప్పిన తర్వాత కూడా. ఇన్ని జరిగిన తర్వాత ఆ కెప్టెన్సీని ఎలా కంటిన్యూ చేస్తారు? ఒకవేళ కంటిన్యూ చేసినా తనకు గిల్ట్ ఉంటుంది కదా. నాకు సార్ క్వశ్చన్ రేజ్ చేశాడు. నాకు సార్ ఏదైతే జరిగిందో ఆ టాపిక్ని రేజ్ చేశాడు. నాకు సార్ రివోక్ చేయాల కెప్టెన్సీ డైరెక్ట్గా. మనం ఏమనుకున్నాం, నాకు సార్ రివోక్ చేశారేమో అనుకున్నాం. ఆయన చేయలేదు, మనోడే వద్దన్నాడు. తర్వాత ఇప్పుడు గెలిచాడు. ముగ్గురు టాస్క్ ఆడారు, టైర్లు సంథింగ్ ఏదో బాక్సులు టాస్క్లు. సో ఫస్ట్ ఇమాన్యుల్ అవుట్ అయిపోతాడు, తర్వాత మర్యాద మనీష్ అవుట్ అయిపోతాడు, తర్వాత బర్నీ గారు అండ్ డెమోన్ పవన్ ఇద్దరు చాలా గట్టి ఫైట్ ఇస్తారు. ఆ గట్టి ఫైట్లో డెమోన్ పవన్ విన్ అవుతాడు. తలెత్తుకొని కెప్టెన్ అవుతారు. ఈసారి మనోడిని క్వశ్చన్ చేసేదానికి ఎవరికి రైట్ లేదు. హౌస్ మొత్తం కూడా మనోడికి ఈసారి గట్టిగా మాట వింటారు. ఎందుకంటే అది తనకు తాను సొంతంగా కష్టపడి గెలుచుకున్న కెప్టెన్సీ కదా అది. సో తనకు ఆ మాత్రం ఉంటుంది, ఆ గిల్ట్తో తను ఉండాలా. సో ఈ అమ్మాయి పైకి లేచి అంటే క్వశ్చన్ మనం రైజ్ చేస్తే, మనం చెయ్యెత్తితే మనకి బయట చాలా జరుగుతుంది, మనకి చాలా పాపులారిటీ వచ్చేస్తుంది అని అనుకోవటం ఈ అమ్మాయి మూర్ఖత్వం. ప్రతిసారి ఈ ప్రియా అవ్వచ్చు, ఈ శ్రీజ అవ్వచ్చు, ఇద్దరు నిజంగా మరీ బలిసి కొట్టుకుంటున్నారు అనే పెద్ద పెద్ద పదాలు మాట్లాడాలంటే నిజంగా ఆడపిల్లలు కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే నిజంగా అసలు ఆడపిల్లలు అలా ఉంటారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే పనికి మాలిన విషయాలు, పనికి రాని విషయాలు, అనవసరమైన వాటిలోకి ఇన్వాల్వ్ అవటము, తనకు సంబంధం లేని విషయాల్లోకి వచ్చి మాట్లాడటము, తలదూర్చటము కరెక్ట్ కాదని ఒక పక్క ఆడియన్స్ నవ్వుతున్నారు, ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పట్లు కొట్టే దాన్ని కూడా ఆడియన్స్ చప్పట్లు కొట్టే దాన్ని అప్రిషియేషన్గా తీసుకుంటున్నారు. చూసావా, అది హైలైట్ అసలు వీళ్ళు. ఆ ప్రియా అయితే ఎన్నిసార్లు పైకి లేచుద్ది, అసలు మామూలు కూడా కాదు. లేచిన ప్రతిసారి ఆర్గ్యుమెంట్, హోస్ట్ తోటి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తారా? జస్ట్ అదే అబ్బాయిలు అయ్యి ఉంటేనా ఈ పాటికి ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు. 4th సీజన్లో ఒక చిన్న పని చేసినందుకే నాకు సార్ మీద మనోడు బస్ స్టాప్ సినిమాలో క్యారెక్టర్ చేసిన వ్యక్తి అనుకుంటా సాయి ఎలిమినేట్ అయిపోయాడు. పక్క వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఆ పైకి లేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, కూర్చొని కాలు మీద కాలు వేసుకోవటము, కూర్చొని మాట్లాడటము, కనీసం పైకి కూడా లేకుండా కొన్నిసార్లు బాగా ఉంది, బలుపు ఉంది, తగ్గుద్ది కూడా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, టెనెంట్స్ అయిపోయారు కదా. సో ఓనర్స్ నుంచి టెనెంట్స్గా మారారు. టెనెంట్స్లోకి వచ్చేసరికి పాపం వీళ్ళ మీద సింపతి పెరుగుద్ది. ఇప్పటికే సింపతి వీళ్ళ మీద స్టార్ట్ అయిందని చెప్పి ఎవరైనా చెప్తుంటే అసలు నాకైతే ఎక్కడ సింపతి కనిపించట్లేదు. వీళ్ళ మీద సింపతి స్టార్ట్ అయినట్టు ఎక్కడా కనిపించట్లా. వీళ్ళ మీద సింపతి రాదు ఎప్పటికీ. మళ్ళీ చెప్తుంటే కదా, వీళ్ళ మీద సింపతి ఇప్పుడే కాదు, లాస్ట్ బిగ్ బాస్ అయిపోయే వరకు వీళ్ళ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళిద్దరి మీద సింపతి రాదు. ఎందుకు రాదంటే వీళ్ళు సింపతి వచ్చేలాగా పనులు ఏం చేయరు. వీళ్ళ మీద ఎప్పుడైనా ఎవరికైనా
ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలి. అంటే వీళ్ళు ఒక పాజిటివ్గా మాట్లాడటము, ఏదైనా ఒక టాస్క్లు ఆడటము, మంచి ఆర్గ్యుమెంట్ పెట్టడము, ఇలాంటివి చేస్తే నెగిటివిటీ పోయి పాజిటివిటీ వచ్చుద్దేమో, కానీ కొంచెం పోయి కొంచెం అన్నా సింపతి అయితే వీళ్ళ మీద ఎప్పటికి రాదు. వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే అసలు సింపతి వచ్చే తెప్పించుకునే ఫేసెస్ లాగే లేవు. దట్టు ఆ శ్రీజ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత చిరాగ్గా ఉంటాయి. అయితే అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మరీ చిరాగ్గా పెట్టుద్ది అమ్మాయి. అసలు వరస్ట్ ఎక్స్ప్రెషన్స్ అయ్యా అమ్మాయి నిజంగాన. అసలు మాట్లాడుతున్నప్పుడు ఏదో అసలు ఎదుటోడికైతే లాగి పెట్టి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. అంత దరిద్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టుద్ది ఆ అమ్మాయి. నిన్న నైట్ మా నాన్న టీవీలో మా అమ్మ టీవీలో పెట్టి చూస్తూ ఉంది శనివారం ఎపిసోడ్. మా నాన్న అసలు పెద్ద బిగ్ బాస్ చూడ్డు. సరే ఆ శనివారం ఎపిసోడ్ చూస్తూ ఉన్నాడు. ఆయనకి అసలు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు అని తెలిసి తప్పితే ఇంకేం తెలియదు ఆయనకి. అటు చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఊరుకొని లేచి మాట్లాడుతుంటే మా నాన్నకి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చింది, ఒక రకమైన చిరాకు వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటో పక్కన పెడితే చిరాకు వచ్చింది. నాన్నకి టీవీ ఆపేసి ఒప్పుకోవాలి మా నాన్న. అంటే న్యూట్రల్ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి అంత చిరాకు తెప్పిస్తున్నారు వీళ్ళు. బిగ్ బాస్ చూడని వాళ్ళకి కూడా వాళ్ళ మాటలు వింటామంటే చిరాకు పడుతున్నాయి. చాలామంది నేను మెసేజ్ కూడా అదే చేస్తున్నారు, మా మమ్మీకి అసలు నచ్చట్లేదు, మా మమ్మీ అసలు చూడబుద్ధి అవ్వట్లేదు, మా మమ్మీకి శనివారం నాగ్ సార్ కోసం చూసే వాళ్ళు కూడా చూడట్లేదు, టీఆర్పీలు తగ్గిపోతాయి నిజంగానే అన్నట్టు మాట్లాడుతుంటే వీళ్ళు ఊరుకూరనే లేచి మాట్లాడటము, నాగ్ సార్కి డిస్రెస్పెక్ట్ఫుల్గా చేసి మాట్లాడటము, నాగ్ సార్ని ఓవర్లాప్ చేసి మాట్లాడటము వాళ్ళకి నచ్చట్లేదు. చూస్తున్న వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు. కామనర్స్ గేమ్ ఆడుతుంటే బయట చూస్తున్న కామనర్స్కి నచ్చట్లేదు, సెలబ్రిటీసే బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు హౌస్లో టెనెంట్స్గా వచ్చినా కూడా వీళ్ళు పెద్దగా పీకేది ఏమీ లేదేమని అనిపిస్తూ ఉంది. సో కుక్స్ అసైన్ చేశారు, పనులు అసైన్ చేశారు. సో హరిత హరీష్ గారికి కుకింగ్ అసైన్ చేశారు, శ్రీజాకి హౌస్ మొత్తం క్లీనింగ్ అసైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రాసుకో ఉన్నాను, మాజం ఇచ్చిందే. శ్రీజాకి హౌస్ మొత్తం క్లీనింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. అదే సేమ్ మారిపోయింది, బాత్రూమ్ క్లీనింగ్కి వెళ్ళిపోయాడు అనమాట మనవాడు. ఫ్లోరా చేత మనటి వరకు చేయించాడు, ఇప్పుడు మనవాడు వెళ్ళకి వెళ్ళాడు అనమాట. నెక్స్ట్ ప్రియా వాషింగ్ క్లోత్స్ అండ్ యూటిలిటీస్. సో అంట్లు దోమాలి, ఆమె అంట్లు దోవాలి, సో ఆమె బట్టలు ఉతకాలి. డెమోన్ పవన్ క్యాప్టెన్స్. యాక్చువల్గా డెమోన్ పవన్కి ఏం లేదు, 5గురే ఉన్నారు కాబట్టి. సో ఒక మనీష్ వెళ్ళిపోయాడు కదా, మనీష్ వెళ్ళిపోతే ఎక్స్ట్రా వర్క్ ఇస్తారు. ఆ అమ్మాయికి ఏదైతే వర్క్ అసైన్ అయ్యి ఉంటుందో ఆ వర్క్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా వర్క్ చేయమంటారు అనమాట. సో ఆ ఎక్స్ట్రా వర్క్ వచ్చేసరికి ఆబ్వియస్లీ యూటిలిటీస్ అనుకుంటా, గిన్నెలు దోవేది ఆ అమ్మాయి చేతికి వచ్చింది అనమాట. చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా పనిచేస్తా, అంటే వీళ్ళు ఎంత పని చేసినా కానీ అటుపక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకున్న బీభత్సమైన నెగిటివిటీ వాళ్ళిద్దరి మీద కానీ, లేకుంటే వాళ్ళిద్దరి మీద ఎస్పెషల్లీ ఎంత నెగిటివిటీ ఉందంటే, ఇప్పుడు సంజన ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న ఎపిసోడ్లోనే సార్ నా లగేజ్ టెనెంట్స్ తీసుకురావాలి కదా సార్, లోపల నుంచి తీసుకురావచ్చా, టెనెంట్స్ వాడుకోవచ్చా అంటే అందరికీ హెల్ప్ చేయండి కానీ సంజనకి హెల్ప్ చేయదని నాకు సార్ అన్నాడు. సరే ఆమె గట్టిగా అడింది కాబట్టి ఆయన రివర్స్లో కౌంటర్ వేసినట్టు వేశారు. బట్ ఆమె మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళని ఆడుకోవాలని చెప్పి ఆమె గట్టిగా ఉంటుంది. ఆమెకి లోపలికి రానివ్వలేదు, ఆమె బయట నిలబెట్టారు, అందరు కలిసి ఆమె నామినేట్ చేశారు. ఆమెకు మర్చిపోతుంది, ఆమెని చిన్న మాట అంటేనే ఆమె గుర్తుపెట్టుకొని ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు చూడండి ఇమాన్యుల్ ఆమెను పొగడతానే ఉన్నాడు, ఎందుకు వచ్చి నువ్వు గొడవలేడు, ఒక్కసారి కూడా ఆమెను ఎక్కువ మాట అనట్లా. ఆమెను ఎవరైనా ఆ మాట అంటే ఎలా తీసుకుంటుంది అనేది కూడా ఇమాన్యుల్కి తెలుసు, చెప్తాడు డైరెక్ట్గా. నిన్ను అంటే పొరపాటు నువ్వు వదులుతావు డెమోన్ పవన్ని, ఈ వీక్ పంపించిందా ఊరుకుంటావని అంటున్నాడు. అలాంటిది ఆమె ఎన్ని మాట్లాడినారో ఆమె గుర్తుపెట్టుకోకుండా ఉంటుంది అనుకున్నారా, గుర్తుపెట్టుకుంటుంది, సినిమా చూపెట్టద్ది. ఆమె సినిమా చూపెడుతున్నప్పుడు వీళ్ళ మీద సింపతి వచ్చుద్దా రాదా అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సింపతి రాదు. మళ్ళీ చెప్తుంటే కదా, వీళ్ళ మీద సింపతి వచ్చే ప్రసక్తే లేదబ్బా. ఓనర్స్ వీళ్ళని ఎంత టార్చర్ పెట్టినా కానీ సింపతి రాదు. వీళ్ళకి నెగిటివిటీని పాజిటివిటీ చేసుకోవడానికి వీళ్ళ చేతుల్లో ఉన్న ఏకైక మార్గం మంచి టాస్క్లు ఆడటం, మంచి నామినేషన్ పాయింట్స్ పెట్టడం. ఈ 2 విషయాల్లోనే అండ్ టూ మచ్ ఆర్గ్యుమెంట్ చేయకపోవటం వీళ్ళకి ప్లస్ పాయింట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళు టూ మచ్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండరు, ఎందుకంటే ఫుటేజ్ కోసం ఉంటారు. నిన్న నాగ్ సార్ అంతా ఇన్పుట్స్ ఇస్తామంటే కనీసం బుర్రబెట్టి ఆలోచించి ఇన్పుట్స్ తీసుకోకుండా ఒక పక్క ప్రియాకి ఆ అమ్మాయి నువ్వు తప్పులు చేస్తావమ్మా, నువ్వు అనుకున్నది గేమ్ కాదు, నువ్వు తప్పులు చేస్తావు, నువ్వు సంచాలకంగా తప్పు చేసావంటే ఆయనకి మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి, ఏదో ఆయన ఏదో మళ్ళీ టార్గెట్ నాగ్ సార్కి ఏదో కౌంటర్ ఇచ్చావన్న ఫీల్లో ఈ అమ్మాయి ఉండడానికి కదా ఏదేదో మాట్లాడుతుంది. తప్పితే నువ్వు ఆ గేమ్ ఆడేటప్పుడు సంచాలక ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించి డెసిషన్ తీసుకో అమ్మా, అందరి వర్షన్స్ విని ఆలోచించి డెసిషన్ తీసుకో. నీకు అనిపించింది, నీకు నచ్చింది టక్కని తీసుకుంటే అది నీకే బ్యాక్ ఫైర్ అవుతుంది అని ఆయన ఒక పక్క చెప్తా ఉంటే కనీసం అసలు ఏం వింటుందో ఆమె డాక్టర్ నిజంగా ఎలా చదివిందో నాకు అర్థం కాల, ఈ అమ్మాయి జాబ్ ఎలా చేస్తుందో అర్థం కాల. ఒక మనిషి ఇన్పుట్స్ ఇస్తుంటే ఆ ఇన్పుట్స్ కూడా తీసుకోలేకపోతుంటే మరి ఇప్పుడు డాక్టర్గా అమ్మాయి ఎలా చదువుతుందో, రేపు పొద్దున పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తుంటారు కదా, మాకు ఇది అని అసలు వింటదా, రాగానే
ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటమేనా? కొంచెమైనా ఉండాలి కదా. నిజంగా నిన్న ఆడియన్స్ అయితే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే నాకు సార్ వీళ్ళని తిడుతుంటే ఇంకొంచెం గట్టిగా, నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇంకొంచెం గట్టిగా తిడతారని ఎక్స్పెక్ట్ చేసామన్నా, ఇంకొంచెం గట్టిగా తిట్టుంటే మేము బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. మాకు ఆల్రెడీ చెప్పారు ఇలా ఉంటుందని, ఇంకొంచెం గట్టిగా తిడతారు అనుకున్నాం మేము. అసలు కొంచెం అమ్మాయిలు కాబట్టి ఎందుకో అట్లా వదిలేశారు అనిపించింది మాకు కూడా. బట్ చిన్న చిన్నవి బాగా అనిపించాయి, తుత్తు అనడం భలే ఎంజాయ్ చేసాము. బట్ డెమో నెక్స్ట్ సుమన్ శెట్టి అనేది అయితే చాలా గట్టిగా ఎంజాయ్ చేసామన్నా. అంత ఎపిసోడ్లో అంత చూపించట్లేదు, చాలా బీభత్సంగా ఎంజాయ్ చేసాము. అసలు సుమన్ శెట్టి ప్రియాకి కౌంటర్ ఇవ్వడం అనేది పెద్దగా అరిచాము. అది ఎక్కువగా కట్ చేసలేరు, చాలా కట్ చేశారు నవ్వేది. మేము చాలా గట్టిగా నవ్వాము. శ్రీజ పైకి లేచిన ప్రతిసారి మేము ఒక పక్క నుంచి నవ్వతానే ఉన్నామన్నా నాకు సార్ మాట్లాడికి. బట్ ఆ అమ్మాయికి అర్థం అవుతుందేమో అని అనుకున్నాం, కానీ ఆ అమ్మాయికి అర్థమైనట్టు లేదు అని మాకు అర్థమైందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అది శ్రీజ గారి మీద అక్కడికి వెళ్ళిన ఆడియన్స్లో వాళ్ళ ఒపీనియన్ అనమాట. అంత దారుణంగా ఉంది. వాళ్ళ మీదనే కాదు, శ్రీజ అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ న్యూట్రల్ ఆడియన్స్లో ఒపీనియన్స్ వేరే దారుణంగా ఉన్నాయి. బేసిక్గా చాలా దరిద్రంగా అనిపిస్తున్నారు వాళ్ళిద్దరు. హౌస్లో అంత వరస్ట్ అంటే అస్సలు నాకు తెలిసి ఇంత వరస్ట్ అవుతారు అంటే శ్రీజాకి తనకు అగ్ని పరీక్షలో తనకు వచ్చిన ఆ హైప్ని అంత ఈజీగా వచ్చిన డే 2, డే 3, డే 4కే అప్పటి నుంచి ఇప్పటికి 15 రోజులు అంటే జస్ట్ ఒక 10 రోజుల్లోనే ఇంత నెగిటివిటీ అమ్మాయి తెచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి మీద. సరే ఓవర్ ద పీరియడ్ పోయే కొద్దీ అమ్మాయికి నెగిటివిటీ అవుతుంది అనుకున్నాను, కానీ అంటే ఫస్ట్ 2 వీక్స్ పెద్దగా టాస్కులు లేకపోవటము, టాస్కులు అన్ని పెద్ద మంచి టాస్కులు పెట్టకపోవటము, కేవలం వాళ్ళ బిహేవియర్ని జడ్జ్ చేసేలాగా చిన్న టాస్కులు డిజైన్ చేయడంతో అసలు క్యారెక్టర్స్ ఏంటి అనేవి బయటపడ్డాయి. మేబీ టాస్కులు పెట్టుంటే శ్రీజ టాస్కుల్లో గెలుస్తూ అది చేస్తుంటే వేరేలాగా వెళ్ళిపోయేదేమో. బట్ యాక్చువల్ బిహేవియర్ని బయటపెట్టడానికి వాళ్ళు ఓనర్స్ని పెట్టి వీళ్ళకి సెలబ్రిటీస్ని టెనెంట్గా పెట్టి అసలైన రంగును బిగ్ బాస్ బయటకు తీసుకొచ్చారు చూసారా, అది మామూలు విషయం కాదు. ప్రియాకి బయటకు వస్తే ఉంటుంది, ఆ అమ్మాయికి తెలుసుకుంటుంది బయటకు వస్తే. మనీష్ నామినేట్ చేసి ఉండుంటే ప్రియాని శ్రీజాని, మనీష్ ఈరోజు హౌస్లో ఉండేవాడు, ప్రియా బయటకు వచ్చేది లేదా ఫ్లోరా బయటకు వచ్చేది. మనీష్ నామినేట్ చేయకపోవటం వల్ల, మళ్ళీ చూసుకుందాంలే అని అనుకోవటం వల్ల ఈరోజు మనీష్ బయటకు ఉన్నాడు. తను చెయ్యాలి అనుకుంది, చేయలేకపోయాడు అని నాకు అనిపించింది. వీళ్ళిద్దరు ఇప్పటికైనా మారుతారన్న ఒపీనియన్ మీకుంటే, హోప్ మీకుంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియోని చూసిన వాళ్ళు, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీకేమనిపించింది అనేది మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.